రోజుకు 1,00,000 వీడియోలు అప్లోడ్ అయ్యే యూట్యూబ్ ప్రపంచంలో ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది. ఏ శ్రమ లేకుండా కేవలం ఏఐ సాయంతో సృష్టించే వీడియోలు కోట్ల రూపాయల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్కు చెందిన ఒక యూట్యూబ్ ఛానల్ కేవలం ఏడాదికి 35 కోట్ల రూపాయలు సంపాదిస్తోందన్న వార్త ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఒరిజినల్ యాక్టింగ్, భారీ కంటెంట్తో ఇంత భారీ ఆదాయం ఎలా సాధ్యమని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అస్సాంకు చెందిన సురజిత్ కర్మాకర్ అనే యువకుడు 2020లో బందర్ అప్నా దోస్త్ అనే ఛానల్ను ప్రారంభించారు. అయితే గత 5-6 నెలల నుంచి ఈ ఛానల్ అంచనాలకు అందనంతగా ఎదిగిపోయింది. ఇందులో ఒక కోతి బొమ్మ, హల్క్ లాంటి పాత్రలు, రాక్షసులతో పోరాడటం వంటి వింతైన ఏఐ వీడియోలను చూడొచ్చు. ఈ వీడియోలకు ఇప్పటి వరకు 240 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక నివేదిక ప్రకారం ఈ ఒక్క ఛానల్ ద్వారానే ఏడాదికి సుమారు $4.25 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 35 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఈ వీడియోల్లో నాణ్యత తక్కువగా ఉన్నా జనం వీటిని ఎందుకు చూస్తున్నారనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఇలా నాణ్యత లేని వీడియోలను భారీగా ఉత్పత్తి చేయడాన్ని టెక్ భాషలో ఏఐ స్లాప్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 278 ఛానల్స్ ఇలాంటి కంటెంట్తోని ఏకంగా 6,300 కోట్ల వ్యూస్ సాధించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐ క్రియేటర్లు ఆల్గరిథంలోని లొసుగులను కనిపెట్టి కోట్లు గడిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం కూడా ఇలాంటి వీడియోలని ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది. కొత్తగా యూట్యూబ్ ఖాతా తెరిచిన వారికి వచ్చే సిఫార్సులలో 20% ఇవే ఉంటున్నాయి. యూట్యూబ్ అధికారికంగా ఇలాంటి కంటెంట్ను ప్రోత్సహించమని చెబుతున్న పరోక్ష మార్గాల ద్వారా ఈ క్రియేటర్లు భారీగా లాభపడుతున్నారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్స్ కూడా ఇలాంటి ఏఐ కంటెంట్తో నిండిపోతున్నాయి. ఇది కంటెంట్ క్రియేటర్లకు ఒక బంగారు గనిలా కనిపిస్తున్న నాణ్యమైన కంటెంట్ ఇచ్చేవారికి మాత్రం ఇది పెద్ద ముప్పుగా మారుతోంది. ఇప్పటికీ యూట్యూబ్ కొన్ని ఫేక్ ఏఐ ఛానల్స్ను బ్లాక్ చేయడం ప్రారంభించింది. అయితే ఏఐ అనేది ఒక పరికరం మాత్రమేనని, దానిని ఎలా వాడుతున్నారనేది ముఖ్యమని టెక్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ఎంతో కాలం సాగదు. ఒరిజినాలిటీ లేని కంటెంట్ ఎప్పుడైనా ప్రమాదంలో పడవచ్చు. అందుకే టెక్నాలజీని వాడుకోవాలి, కానీ దాని మీద మాత్రమే ఆధారపడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.